హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అరుణాస్ వంటిల్లు. ఈరోజైతే మీకు ఒక నాన్ వెజ్ రెసిపీ చేసి చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదేంటంటే మేక తలకాయ కూర అండి. అది చాలా బాగుంటుందండి. ఇదైతే దసరా రోజు వ్లాగ్ అండి. అమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉక్కబోస్తుందని మేము స్టవ్ అరేంజ్మెంట్స్ అంతా బయటే చేసుకున్నాము. బయట చక్క బయట ఆరుబయట చేసుకుంటే విలేజ్లో ఎంత బాగుంటుంది కదండి. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక పెద్ద కడాయి పెట్టుకోండి. ఆ కడాయిలో కావాల్సినంత ఆయిల్ పోసుకోండి. నాన్ వెజ్కి ఆయిల్, కారం, ఉప్పు ఇవే ఇంపార్టెంట్ అండి. ఇవి సరిగ్గా ఉంటేనే అది మంచి రుచిగా కుదురుతుంది అనమాట. ఒక కేజీ తలకాయ కూరకి ఒక 2 ఆనియన్స్ చొప్పున తీసుకోండి. నాకైతే ఒక 3 కేజెస్ వరకు ఉందన్నమాట. సో నేను ఒక 3 ఆనియన్స్ తీసుకొని కాస్త వేగాక కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇక్కడైతే తలకాయ కూర మా మరదలు క్లీన్ చేస్తుంది. తను చాలా బాగా క్లీన్ చేస్తుంది అనమాట. దానిపైన హెయిర్ అవన్నీ ఉంటాయి కదా, అదంతా లేకుండా నీట్గా క్లీన్ చేస్తేనే బాగుంటుంది. సో ఇట్లా ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసాక ఒక 3 టేబుల్ స్పూన్ వరకు, అంటే 3 కేజెస్కి 3 టేబుల్ స్పూన్స్ అట్లా వేసుకున్నానండి నేను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది ఫ్రెష్గా ఇంట్లో దంచిందనమాట. అల్లం వెల్లుల్లిపాయ వేసాక నూనెలో బాగా వేగాలండి. పచ్చివాసన అంతా బయటికి పోయి ఒక మంచి స్మెల్ వస్తుంది, అంతవరకు వేగాలి. అది వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు క్వాంటిటీకి తగ్గినట్టు చూసి వేసుకోండి. ఒక 2 పెద్ద చెంచాలు సాల్ట్ వేసుకున్నాను. సో సాల్టు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ మంచిగా వేగాక మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి తలకాయ కూర, దాన్ని అయితే ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకున్నాము. కొంచెం మంటని మంచి హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ మీట్ని అయితే మనం యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలపాలి. అవన్నీ ఆనియన్స్ అవంతా మంచిగా కలిసేటట్టు నీట్గా మిక్స్ చేసేయాలండి. నేనైతే పెళ్ళి కాకముందంటే అసలు ఈ తలకాయ కూర, మటన్ ఇవన్నీ అసలు నాకు నచ్చేవి కావు. పెళ్ళైన తర్వాతనే ఇంకా స్లోగా అలవాటు చేసుకున్నాను. నాకు ఇప్పటికీ అంత పెద్దగా నచ్చదు. నేనేం పెద్ద ఫ్యాన్ కాదు తలకాయ కూరకి. సో ఇలా మొత్తం కలిపేశాక మూత అనేది పెట్టేసుకోండి. కుక్ అవ్వాలి కదా, దాన్ని కుక్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట. తలకాయ కూరలో మనకి 80% వరకు అన్ని బోన్సే ఉంటాయండి. అది బోన్స్ తోటే ఉంటుంది అనమాట మీట్ అనేది. బోన్లెస్ మీట్ అని కొంచెం మాంసం అనేది మనకు చాలా తక్కువగా ఉంటుంది అందులో. సో ఇట్లా ఇందులో నీళ్ళన్నీ వెళ్ళిపోయేదాకా నీట్గా కలిపేసుకొని నేను కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మా పిల్లలు అయితే, మా తమ్ముడు వాళ్ళందరూ అక్క స్పైసీగా చేయని చెప్తున్నారు. సో స్పైసీగా కావాలనేసి నేను ఒక 4 to 5 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి. కారం యాడ్ చేసుకున్నాక మంచిగా కలిపేసుకొని అది మొత్తం కారం అంతా ముక్కలకంతా మంచిగా పట్టేటట్టు కలిపేసుకున్నాక ఒక్క 5 minutes వరకు మూతను పెట్టేసేయండి. ఇక్కడైతే మా తమ్ముడు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఈతకళ్ళు తీసుకొని వచ్చారు మా కోసము. తెలంగాణ అంటే మామూలుగా ఉండదు కదండి. కళ్ళు దావత్తు, తలకాయ కూర సూపర్గా ఉందండి. ఎంత టేస్టీగా ఉందండి. ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే నేను గ్లాస్ పట్టుకున్నాను. ఇక్కడ మా తమ్ముడు అయితే మా వారికి పోస్తున్నారు అనమాట. చూడండి ఎంత క్లీన్గా ఉందో కళ్ళు అనేది. కళ్ళు హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో ఒక 10 minutes అయిపోయాక చూడండి, మనకి ఇట్లా వాటర్ వస్తాయి సైడ్ నుంచి. అంటే అది మీట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది అనమాట. అది మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఇక్కడైతే మేము మటన్ని ఎండబెట్టామండి. అంటే 2 కోసారు మా అమ్మ వాళ్ళు. సో 2 మనం తినలేం కదా ఇంత మాంసం. సో మేము ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకొని ఎండలో ఇట్లా ఆరబెట్టేసుకుంటామండి. అవి డ్రై అయ్యాక మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకుంటాము. దాని రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడైతే నేను ఒక స్పెషల్ మసాలా యాడ్ చేస్తున్నానండి. ఇదేంటంటే ధనియాలు, కరివేపాకుని దోరగా వేయించేసి, సిమ్లో చాలా దోరగా వేయించేసి ఒక కరివేపాకుని, ధనియాలని పౌడర్ కొట్టేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇది మీట్ అంటే ఇట్లా నీచు కూరల్లోకి చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మా అమ్మ చేసి పెట్టారనమాట. సో నేను అది ఒక 4 స్పూన్లు వేసుకున్నాను కరివేపాకు, ధనియాల పొడి. ఈ కూరకి ఇదే టేస్ట్ అనమాట. సీక్రెట్ మసాలా ఇది, మీతో నేను చెప్తున్నాను. అది వేసుకున్నాక కొంచెం గరం మసాలా వేసేసుకొని కలిపేసుకొని పైనుంచి స్టిచ్ చేసి పెట్టుకున్న చిల్లీస్ని వేసుకోండి. అంటే మనం తింటున్నప్పుడు ఆ చిల్లీస్ అనేవి చాలా బాగుంటాయి అనమాట. ఇది ఫ్రెష్ చిల్లీస్ అండి, మా అత్తమ్మ తోటలో నుంచి పంపించింది. ఇక్కడైతే మేము మా నాన్నమ్మని తీసుకొచ్చాము. మా నాన్నమ్మ కళ్ళు పోసాము.
నాయనమ్మ చూడండి, హాయ్ ఫ్రెండ్స్, కళ్ళు తాగుతున్నాను అని చెప్తున్నారు. మా నాన్నమ్మకైతే 92 ఇయర్స్ ఉంటాయండి. తను చాలా హెల్తీగా ఉంటారు. తనకి చెవులు కానీ కళ్ళు కానీ ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగా కనిపిస్తుంది. మా నాన్నమ్మ ఇంతవరకు ఉండడం, నేను నాన్నమ్మతో టైం స్పెండ్ చేయడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతానండి. సో ఫైనల్గా అయితే మన కూర అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. కొంచెం పచ్చిమిర్చి వేసాను కదా, ఇంకా అది మనం తింటూ ఉంటే సైడ్కి పచ్చిమిర్చి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇంకా లాస్ట్కి మళ్ళీ కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకున్నాను. మా ఇంటి పక్కనే కరివేపాకు చెట్టు ఉంది, పెద్దమ్మ వాళ్ళది. సో కరివేపాకు కొత్తిమీర ఎక్కువగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట దీనికి ఫ్లేవర్ అనేది. కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాక మనం దీన్ని ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది కొంచెం మనకి తలకాయ కూరకి పడితే చాలు. సో కరివేపాకు కొత్తిమీర వేసేసిన తర్వాత మంచిగా నీట్గా కలిపేసుకోండి. ఇది మాత్రం డ్రైగా ఉంటేనే బాగుంటుంది. మేమైతే కళ్ళు తాగుతున్నాం కదా, సో స్టఫ్ కింద చేశాను అనమాట. నేను మళ్ళీ విడిగా మటన్ కర్రీ, బిర్యానీ అవన్నీ కూడా చేశాను. కానీ దీనికి ఒకదానికే వీడియో షూట్ చేసుకున్నాను అనమాట నేను. ఇప్పుడు నేను దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను, ఎందుకంటే నేను మళ్ళీ సేమ్ ప్యాన్లోనే మటన్ కుక్ చేయాలన్నమాట. చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.